నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు నామాలు వచ్చేసేసి 224, 225, 226 నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్లోకాలు వచ్చేసి 43, 44, 45 శ్లోకాలు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 224 నామము సర్వవేదాంత తాత్పర్య భూమి. సర్వవేదాంత తాత్పర్య భూమి వేదానామంత ఆవాసనాం తథ్యమాస్యాది మహావాక్యాన్ని తేషం తాత్పర్యం సమన్వయ సమానాధికారణ్య మిథ్యర్థ తస్య భూమియ విషయ జ్ఞాప్యామితి యావత్ ఉపక్రమేప సంహారానోభ్యాసో పూర్వత ఫలం అర్ధవాదోత్పత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే ఇతి వచానోక్తో తాత్పర్య నిర్ణయక ప్రమాణలేన అతీంద్రియ ధర్మాది గోచార వాక్యవత్ సర్వేషం వేదాంతనామాసన జ్ఞాన విధిం వినా కర్మేశతాయ అజ్ఞాత జ్ఞాపకత్వేన శంసన దేవ శాస్త్రశబ్దవాచ్యేన మధ్యతే బ్రాహ్మణీ గతి సామాన్యేన కర్మాపాసనకాన్యోద్ధో పాకార్థ్యత్వేన మోక్షహేతు జ్ఞానజనకత్వాన పర్యావాసనమితి తాత్పర్య విషయత అఖండ చైతన్యసేతి సిద్ధాంతద ఇతిభి సంధ్య సమానాధికారణ్యం చ విశేషణ విశేషతః లక్షణ భావచ్చ పదార్థ ప్రత్యాగాత్మనాం ఇతి న్యాయన సంబంధత్రయన అఖండార్థం వేదాంత బోధ్యాం తిథి తతో సమన్వయత్ ఇత్యాది కారణే ప్రతిష్టాత్మిత మిథ్యలా మతి విస్తేరణ ఓం సర్వవేదాంత తాత్పర్య భూమియే నమః. భావార్థము సర్వవేదాంత తాత్పర్య భూమి వేదాంతములు అనగా వేదముల యొక్క చివరి భాగములు ఉపనిషత్తులు. వానిలో జీవబ్రహ్మక్య బోధకములగు తత్వమసి అహం బ్రహ్మస్మి మొదలగునవి మహాకావ్యములు. ఆ కావ్యములన్నిటికీ తాత్పర్య విషయమైనది దేవి. వేదాంతములచే ఉపక్రమోపసంహార అభ్యాస అపూర్వార్థ ఫల అర్ధవాద ఉపక్షిపత్తులు అను తాత్పర్య నిర్ణయక ప్రమాణములచే నిర్ణీతమైన అర్థము బోధింపబడును. పూర్వమీమాంసలో కూడా ఈ తాత్పర్యము లింగముల చేతనే అతీంద్రియములగు ధర్మములు కర్మకాండ వాక్యములచే బోధింపబడును. వేదాంతములు సిద్ధ బ్రహ్మస్వరూప బోధకములు, అజ్ఞాత జ్ఞాపకములు. ఈ బ్రహ్మస్వరూపము ఉపాసన విధిశేషం కానీ కర్మశేషం కానీ కాదు. అన్ని ఉపనిషత్తులు ఒకే విధంగా సిద్ధ బ్రహ్మస్వరూపమునే బోధించుచున్నాయి. కర్మకాండ ఉపాసన కాండలచే ప్రతిపాదింపబడిన అర్థములు బ్రహ్మజ్ఞానము కొరకే ఏర్పడినాయి కనుక మోక్షహేతువగు ఉపనిషదత్కజన్య జ్ఞానమునకు కర్మోపాసనాలు ఉపకరించుచున్నాయి. ఉపకార్యము బ్రహ్మజ్ఞానమై ఉన్నది. సమకానాధికారణ్యము, సమానాధికారణ్యము, అభేద తాత్పర్యము, విశేషణ విశేష భావము, లక్షణ భావము అను 3 సంబంధములతో పదార్థములకు అఖండార్థములకు వేదాంతములు బోధించుచున్నవని తత్తు సమన్వయత్ అను అధికారణమైన చర్చపూర్వకంగా స్థిర నిర్ణయం చేయబడినది. ఓం సర్వవేదాంత తాత్పర్య భూమియే నమః. శ్రీమాత్రే నమః. 225 నామము సదాశ్రయ. సదాశ్రయ అపరోక్షితాయ సన్నిధి ప్రతీతి విషయతయ వివాహ హ్రియమానం తత్కర్యం రూపాదిమాత్యాయ వ్యవహారిక సతాశ్రయం పృథ్వ్యా తేజో భూతత్రయం సద్యుచ్యతే ఆసత్ సద్భిన్నతయా పరోక్ష జ్ఞానగోచారం వ్యాయకాశాది తత్కర్యం చ రూపాది భిన్న గుణాశ్రయముచ్యతే ఇత్యంత తయోః శ్రేయా ఉపాదానత్వేన తదాధిష్టాన భూత్యర్థ ఆరోపిత స్వాధిష్టాన సత్తాతిరిక్త సత్తాశూన్యతయా సత్తాస్ఫూర్తి ప్రదేశ్వాన సర్వదా తదన్యోత్యతి ధ్యేయం. ఓం సదాశ్రేయాయ నమః. భావార్థము సదాశ్రేయ సత్ ప్రత్యక్షంగా ఉన్నదను
జ్ఞానమునకు విషయమై వ్యవహారమునకు లోగునున్నది. ఘటము మొదలైన కార్యము, రూపము, రసము, గంధము కల పృథ్వీ, జల, తేజ రూపములగు 3 భూతములు వ్యవహారక సత్తకు ఆశ్రయమైనవి. సత్ అని చెప్పబడును. ఆ సత్ ఆసత్తు కంటే భిన్నము. రూపము లేకపోవటచే పరోక్ష జ్ఞానమునకు మాత్రమే విషయమగు వాయువు, ఆకాశము, వాని కార్యములు, రూపాదుల కంటే భిన్నమైన స్పర్శ, శబ్దము అను గుణములకు ఆశ్రయమైనవి. ఆసత్ అని చెప్పబడును. ఆ సత్పదార్థమగు పృథ్వీ, విజల, తేజస్సులకు, ఆసత్పదార్థమగు వాయువు, ఆకాశములకు ఆశ్రయమైనది. అనగా ఉపాదాన కారణమగుటచే అధిష్టానముగానున్నది దేవి. బ్రహ్మస్వరూపిణియగు దేవి యందు పంచభూతములు ఆరోపితములు. అధిష్టానమగు దేవి యొక్క సత్త చేతనే సత్తశ్రయములు పంచభూతములు. ఆ పంచభూతములకు సత్తను, స్ఫురణను ఇచ్చి ఎల్లప్పుడూ వాని యందు అన్యోన్యతముగా ఉండునది. సదా సదాశ్రయ అని తలించవలెను. ఓం సదా సదాశ్రయాయ నమః. శ్రీమాత్రే నమః. 226 నామము సకల. సకల ఆరోపిత కలభిః ఉపాసనార్థం కల్పితాభి జాబిలినిన సత్యకామం ప్రతి ఉక్త షోడాశకల యుక్త పురుషోపాసన ప్రతిపాదక చందోగ్య వచనారీత్య కలశాత్తాభివిహ సహ వర్తత ఇతి స తదా చతుష్టశక్తి చంద్రకళాభ్యం వా సహిత అథవా కళాశబ్ద సుఖాది కాంతి వంచన తయా సహితతి. ఓం సకలాయ నమః. సకల చందోక్యమునందు షోడాశకల పురుషోపాసన చెప్పబడినది. బ్రహ్మయందు ఈ షోడాశకళలు ఆరోపితములు, ఉపాసన కొరకు కల్పింపబడినవి. దేవి కలశ శబ్దంచే బోధింపబడు ప్రత్యాది 4 దిక్కులు, పృథ్వీ, అంతరిక్షోద్యలోక సముద్రములు, అగ్ని, సూర్య, చంద్ర, విద్యుత్తులు, ప్రాణ, చక్షు, శ్రోత, మనసులు అను 16 అవయవములతో ఉపాసింపబడుచున్నది పరమేశ్వరి. లేదా చతుష్టహస్తి చంద్రకళలతో కూడుకున్నది. లేదా కళాశబ్దము కాంతి వాచకము, సుఖ, హర్ష, సంతోషాది సమయములందు వ్యక్తమగును. దేవి ఆనందమూర్తి గనక ఎల్లప్పుడూ కాంతి కలదు. ఓం సకలాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. పెద్ద లైక్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం, కానీ అన్నీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సీ యూ టుమారో. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.